నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న డైరెక్టర్ మారుతి గారు రాజా సాబ్ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ పాట రిలీజ్ అయినటువంటి వేదిక మీద ఒక మాట అయితే మాట్లాడాడు. అది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు మనసు నొచ్చుకొని ఇప్పుడు ఏమైందంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మరియు ప్రభాస్ గారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారంటే మొదట్లో వార్ 2 అనేటువంటి సినిమా ఏదైతే ఉందో హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి సినిమా ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కాలర్ ఎత్తి మాట్లాడాడు. అసలు ఏం మాట్లాడాడో చూద్దాం రండి. ఒక్క మాట చెప్పాలి మీకు, ఇది జరిగితే తప్ప మరి మీ అందరికి వార్ 2 ఏమవుతో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి 2 ఎత్తాను. ఏం పర్లేదు. సో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు మామూలుగా నేను ఒక కాలర్ ఎత్తాను, ఒక కాలర్ ఎత్తేనే అంత బాగా ఆడే సినిమాలు ఇప్పుడు 2 కాలర్లు ఎత్తుతున్నానంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో ఆ సినిమా మీద, ఆ సినిమా రిజల్ట్ మీద మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సో అక్కడ వచ్చినటువంటి అభిమానులను ప్రేక్షకులను అలరించడానికి ఆయన కాలర్లు 2 కాలర్లు ఇలా ఎత్తి 2 చేతులతో ఇలా కాలర్ పైకెత్తి చూపించడం జరిగింది. సో ఆ తర్వాత సినిమా రిలీజ్ అవ్వడము, దాని ఫలితము, దానివల్ల కూడా ఎన్టీఆర్ గారు అప్పట్లో ట్రోలింగ్కు గురయ్యారు. సో అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అనుకోవడం వేరు, ఇతర హీరో ఫ్యాన్స్ అనుకోవడం వేరు. కానీ దర్శకుడై ఉండి మారుతి గారు ఏం మాట్లాడారో చూద్దాం రండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. సో ఈయన మాట్లాడినటువంటి ఆ కాలర్ ఎగరేసేదాన్ని ఈ కట్అవుట్కి చాలా చిన్నదైపోతుంది అని జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి అన్నాడని చెప్పి సో ప్రభాస్ గారి కట్అవుట్కి కాలర్ ఎగరేయడాలు అవంతా పనికిరాదన్నట్లు చెప్పాడు. ఎందుకంటే ఆయన అంటే మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని, రెబల్ వుడ్ అని, నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి. నన్ను 2 years బ్యాక్ ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు. నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని. లేదురా నీకు టాలెంట్ ఉంది, రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన. ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మాత్రం సో ప్రభాస్ గారిని పొగడడానికి ఇంకో హీరోని తక్కువ చేసి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. బేసిక్గా ఆయన ఎన్టీఆర్ గారినే ఉద్దేశించి చెప్పారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళను ఉద్దేశించి చెప్పారా, లేకపోతే ఫ్లోలో చెప్పాడా అనేది పక్కన పెడితే మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు మరియు ప్రభాస్ గారి అభిమానులకు పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే నడుస్తూ ఉంది. ఇది దేనికి దారి తీస్తూ ఉందంటే రేపొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ రాజా సాబ్ అనేటువంటి సినిమా పండక్కు రాబోతుంది మారుతి గారి దర్శకత్వంలో. సో ఆ పండక్కు రిలీజ్ అయ్యేటువంటి సినిమా మీద సో పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రెండింగ్ కూడా చేస్తారు వాళ్ళు, ఆ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. ఇవన్నీ అవసరమా? సో నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. సో ఆయన ఆ సందర్భంలో మాట్లాడవలసినటువంటి మాటలు కాదు. అదేవిధంగా ఇది 2 కులాల మధ్య గొడవల్లాగా కూడా తయారైపోయింది. ఎందుకంటే ఈయన మొన్నటికి మొన్న కాపు వనభోజనాలు, అది కార్తీక వనభోజనాల్లో కూడా పాల్గొని అక్కడ ఏదో ఒక వీడియో ఒకటి బయట వచ్చింది. అదేవిధంగా ఏదో మాట్లాడినట్లున్నాడు. మొత్తానికి ఇది కులం రంగు కూడా పులుముకుంది. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో కానీ మొత్తానికి ఈ రాజా సాబ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ అయితే జరుగుతూ ఉంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారిది సినిమా ఇప్పట్లో లేదు కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి సినిమా ప్రభాస్ గారి సినిమానే కాబట్టి సో ఆ సినిమా మీద వాళ్ళైతే కనుక పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. నువ్వు తీసేవన్నీ బి గ్రేడ్ సినిమాలు, ప్రభాస్ నీకు ఎట్లా అవకాశం ఇచ్చాడో అవకాశం ఇస్తే సో జూనియర్ ఎన్టీఆర్ గారు అర్థం వచ్చేటట్లు మాట్లాడతావా, టైగర్నే మాట్లాడతావా అని చెప్పి వాళ్ళైతే కనుక ఈయన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు రాజా సాబ్ సినిమాను, మరోవైపు నిన్న రిలీజ్ అయినటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటకు సంబంధించి దాని మీద నెగిటివ్ ట్రెండ్ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడి మీద, మారుతి మీద అయితే కనుక విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇతను చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఏదో బండ్లకు నెంబర్ ప్లేట్లు ఆ ఫోటోలు వేసుకుంటూ అక్కడి నుంచి మొబైల్లోనే సినిమా తీసి ఒక రికార్డు సృష్టించి తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఒక పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్తో సినిమా చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఇలాంటి నోరు పారేసుకునేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సో ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు ఇంకా ఆయనే చెప్పాలి. ఆయన వచ్చి ఇప్పుడు క్షమాపణ చెప్తాడా, అసలు నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి చెప్పలేదని చెప్తాడా అనేది ఇంకా ఆయన వచ్చి చెప్తే
కానీ తెలియదు. వాస్తవంగా ఈయనకి మెగా కాంపౌండ్ అనేటువంటి ఒక ముద్ర ఉండడము, ఈయన కాపు సామాజిక వర్గానికి చెందినవాడు అయి ఉండడము, అదేవిధంగా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడడంతో సో ఈయన మీద ఉన్నటువంటి మామూలుగానే ఈయన మీద వ్యతిరేకత ఉంటుంది కొన్ని ఫ్యాండమ్లకు. బట్ ఇప్పుడు ఈ మాట మాట్లాడడంతో మరీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ సినిమా పండగకు సంక్రాంతికి రిలీజ్ కాబోయేటువంటి రాజా సాబ్ సినిమా మీద ఉంటుందా ఉండదా అంటే, సినిమా బాగుంటే ఎవరు ఎంత ట్రోల్ చేసినా, ఎవరు ఎంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా, ఎవరు ఎన్ని నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా కూడా సినిమాని అయితే ఆపలేరు. బట్ సినిమా కనుక యావరేజ్గా ఉంటే ఇలాంటి నెగిటివ్ ట్రెండ్స్ కావచ్చు, నెగిటివ్ రివ్యూలు కావచ్చు, ఖచ్చితంగా ఆ సినిమా యొక్క రెవెన్యూ మీద ప్రభావితం చూపిస్తుంది. సో ఈ సినిమా వాళ్ళకి ఏమైందో మనకు తెలియడం లేదు. కానీ మొన్నటికి మొన్న రాజమౌళి గారు ఏదో ఆంజనేయ స్వామి మీద ఏదో మాట్లాడాడని చెప్పి కొన్ని రోజులు దాని మీద చర్చ నడిచింది. ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా మారుతి గారు చేరారు. సో మారుతి గారి మీద కూడా విపరీతమైనటువంటి ట్రోలింగ్ అయితే నడుస్తుంది. సో మారుతి గారి దెబ్బకు ప్రభాస్ గారు బుక్ అయిపోయారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా కలిసి వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవలు వచ్చినట్లు అయిపోయింది. సో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే పెద్ద ఎత్తున మారుతి గారిని, రాజాసాబ్ సినిమాని, నిన్న రిలీజ్ అయినటువంటి పాటని మాత్రం ట్రోల్ చేస్తా ఉన్నారు. చూద్దాం మరి ఈ గొడవ ఎప్పుడు ఆగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.